బుద్ధుడు, జీసస్, మహమ్మద్ ప్రవక్త అహింస, ప్రేమ, సోదరత్వం గురించి మాట్లాడినట్లు వైదిక మతం వాటిని గురించి మాట్లాడదని, ఎప్పుడూ కర్మానుష్ఠానం, యజ్ఞయాగాలు, తర్పణాలు, పూజ, ఉత్సవాలు, ఉపవాసం, యోగం, ఆత్మజిజ్ఞాస మొదలగు వాటి గురించే మాట్లాడుతుందని, దయ గురించి పల్లెత్తు మాట కూడా చెప్పదని మనల్ని విమర్శిస్తూ ఉంటారు. మడి, ఆచారం, కర్మలలో మునిగి తేలేవారిని చూస్తే అట్లాగే అనిపిస్తుంది. క్రైస్తవ మిషనరీలు చూపించే ఉత్సాహాన్ని వీరు చూపరు. అయితే ప్రతి వర్ణం వారు పాటించాల్సిన ఆత్మగుణాల ఎనిమిదింటిని ఏనాడో చెప్పారు. వాటిని సామాన్య ధర్మాలన్నారు. అందు మొదటిది అహింస. తరువాత సత్యం వస్తుంది. సత్యం భూతహితే రతం అని ఉంది. అంటే ఉన్నది ఉన్నట్లు చెప్పడం సత్యం కాదని, సర్వప్రాణులకు హితాన్ని కలిగించేది సత్యమని అన్నారు. ఈ ఎనిమిదింటిని 40 సంస్కారాల ముందుంచారు. ఈ ఎనిమిదింటిని ఆచరించక 40 సంస్కారాలు చేసినా వ్యర్థమని అన్నారు. అన్ని ప్రాణుల పట్ల దయ చూపించాలని, దయా సర్వభూతేషు అని అన్నారు. ప్రాణుల పట్ల దయ లేకుండా భగవానుడే తనపై దయ చూపించాలని పూజలు, యాగాలు చేయడం వ్యర్థం. ఇతరుల పట్ల దయ చూపించలేని దాన్ని తానడగడంలో అర్థముందా? లోగడ చెప్పినట్లు ఇతరులకు సేవ, కర్మానుష్ఠానం, పూజ కలిపే కొనసాగించాలి. ఒకదానికి ఒకటి తోడ్పడే రీతిలో. తెల్లదొరల పాలన వచ్చిన తరువాత ఇది ప్రాచీనాచారమని, ఇది సేవయనే వింగడింపు కనిపించింది. అంతకుముందు ఆచారంలో ఆరితేరిన వారు ఇతరులు చూపే గౌరవ ఆదరాలకు పాత్రులై ఉండేవారు. వీరు సేవ చేసిన వారే. అయ్యప్ప దీక్షిత, గోవింద దీక్షిత, తిరువిసనల్లార్, అయ్యనార్ వంటి మహాత్ములు సంఘ సేవలో సిద్ధహస్తులే. ప్రజలు వారిని అమితంగా గౌరవించేవారు. విడివిడిగా వర్ణాలని, ఆశ్రమాలనే విభజన ఉన్నా సంఘ సేవ చెయ్యకపోవడం అంటూ లేదు. ఈ రోజు సంఘ సేవ పేరుతో విపుల ప్రచారం సాగుతోంది. చిత్రపటాలు, పత్రికా ప్రకటనలు, సభలు మొదలైనవి హడావిడి అంతా ఇంతా కాదు. ఇట్టి ప్రచారం లేకుండా సంఘసేవ నిరాఘాటంగా పూర్వం సాగేది. తెల్లదొరల పాలన వల్ల ఆచారాలు మంటగలిసే సందర్భంలో తాము పాటించే ధర్మాలకు విపత్తు వస్తుందని సంఘంలోని కొందరు సనాతనులు దూరం దూరంగా ఉన్నట్లు పైకి కనిపిస్తుంది. శాస్త్రాచార శాస్త్రాచారాలను పాటించే వారిని చూసి వీరిలో దయాగుణం లేదనే ప్రచారం ముమ్మరంగా ఉంది. ధర్మాన్ని ఆచరించేటప్పుడు బాగా కలిసిమెలిసి ఉండకూడదు. మరీ దూరం దూరంగానూ ఉండకూడదు. కానీ భావ సమైక్యం మాత్రం ఉండాలని, అందరూ ఈశ్వర పుత్రులనే భావన కలిగి ఉండాలని అనడం ప్రాచీన పద్ధతి. ఈ ఆలోచన సరళి క్రమక్రమంగా క్షీణించగా సంఘ సంస్కర్తలు ప్రబలి ఆచారాలను ఖండించడం మొదలుపెట్టారు. అందరూ అన్ని విధాలా సమానమంటున్నారేమిటని, తమ ఆచారాలకు ఎక్కడ భంగం వాటిల్లుతుందో అని దూరం దూరంగా ఉండడం మొదలుపెట్టారు సనాతన పరులు. ఆ సందర్భంలో ప్రేమ, ఐకమత్యం వంటి మాటలకు విలువ లేకుండా పోయింది. ఆచారపరులకు దయ ఉండదనే ప్రచారం మొదలైంది. సంస్కారాలకెంత ప్రాధాన్యమిచ్చారో ఆత్మగుణాలకు అంతే ప్రాధాన్యమిచ్చారు పూర్వులు. అందు ప్రధానమైనది దయ. యుగాలు చేసిన రంతిదేవుని వృత్తాంతాన్ని ఒకసారి వినండి. రంతిదేవుడు చంద్రవంశానికి చెందిన రంతిదేవుడు, ఇతడనేక యజ్ఞాలు చేసినట్లు మహాభారతం అంటోంది. ఇటువంటి కర్మానుష్ఠానాల వల్ల అతని దయాగుణం ఇంకిపోలేదని భాగవతంలోని కథ చెబుతుంది. ఇష్టాపూర్తములని అంటారు. ఇష్టమనగా యాగాలు చేయుట. దశరథుడు పుత్రకామేష్టిని చేశాడని మనకు తెలుసు. అనగా కొడుకు కోసం చేసే యాగం. మనలో సంఘసేవ లేదనేవారు ఈ పూర్తి శబ్దార్థాన్ని గ్రహించండి. బావులు, చెరువులు త్రవ్వించడం, రోడ్లు వేయించడం, దేవాలయాలను నిర్మించడం మొదలైనవన్నీ పూర్తములే. కొందరే ఇష్టాన్ని చేయగలరు. పూర్తమట్టిది గాదు. ఇది వీరు, వారు అనే భేదం లేకుండా అన్ని వర్గాల వారు చేసేది. వివరాలు తరువాత వివరిస్తాను. ప్రస్తుతం రంతిదేవుని కథ. ఇతడనేక యాగాలు చేసి భూరి దక్షిణలిచ్చాడు. ఖజానా ఖాళీ అయిపోయింది. చిల్లి గవ్వ కూడా లేదు. దేహి అని ఎవరు వచ్చినా ఉన్నదేమైనా ఇచ్చేవాడు. ఆ సందర్భంలో మహావిష్ణువు ఇతనికొక పరీక్ష పెట్టాడు. కరువు కాటకాలను సృష్టించాడు. వర్షం పడడానికే యాగాలు చేస్తారు కదా! దానికి బదులు కరువు తాండవించింది. అన్నీ దానం చేయడం వల్ల ఇతని కుటుంబం చివరికి గంజికి కూడా నోచుకోలేకపోయింది. అతడిచ్చేవాడే గాని ఎవర్నీ దేహి అని అడిగేవాడు కాదు. కుటుంబం 48 రోజులు ఇలా ఉండడం విని ప్రజలు 49వ రోజున కొంత గంజిని ప్రోగు చేసి ఇచ్చారు.
దాన్ని ఇతని కుటుంబం త్రాగబోతూ ఉంటే ఒక బ్రాహ్మణుడు వచ్చి భిక్షాందేహి అనగా రాజు కొంత ఇచ్చివేశాడు. ఈ సమయంలో బిచ్చగాడు రావడమేమిటని విసుక్కున్నాడా? నారాయణునిగా అతన్ని భావించాడు. ఇతని భార్య, పిల్లలు తమ వంతులో కూడా కొంత ఇచ్చివేశారు. మిగిలిన కొంచెం దాన్ని త్రాగడానికి సిద్ధపడగా నాల్గవ జాతికి చెందినవాడు వచ్చి దేహి అని అడిగాడు. ఆకలికి వర్ణ వయోభేదాలుంటాయా? ఆఖరుగా మిగిలిన కొద్దిపాటిదైనా త్రాగడానికి సిద్ధపడితే ఒక మనిషి కంఠం, కుక్కల అరుపులు వినపడ్డాయి. ఎదురుగా ఒక వేటగాడు వచ్చి నిలబడ్డాడు. వారిని నారాయణ స్వరూపులుగా భావించాడు రంతిదేవుడు. పరమేశ్వరుడు కుక్కల రూపంలో, వేటగాని రూపంలో ఉంటాడని నమక మంత్రాల్లో ఉంది. ఇక గీతలో శునిచైవ శ్వాపాకేచ పండితాహ సమదర్శినః అని ఉంది కదా. అంటే కుక్క మాంసం తినే చండాలునిలో బ్రహ్మను జ్ఞానులు చూస్తారని ఉంది. నారాయణుడిట్లా వచ్చాడని వీరి ఆకలిని తీర్చాలని ఉన్నంత గెంజిని అతని ముందు పెట్టారు. కుక్కలకు నమస్కారం, వాటి యజమానికి నమస్కారం అని నమక మంత్రాల్లో ఉంది గదా. ఇక రంతిదేవునికి మిగిలింది నీళ్లే. ఆ కరువులో నీరు దొరకడమూ కష్టమే. భగవంతుడు పరీక్షించడం మానాడా? ఈ గుక్కెడు నీళ్లు త్రాగడానికి రంతిదేవుడు సిద్ధపడగా, అయ్యా నాకు దాహంగా ఉందనే మాట వినపడింది. అది ఒక చండాలుని వాక్కు. ఇక్కడ రత్నాల వంటి 2 శ్లోకాలున్నాయి భాగవతంలో. నకామయేహం గతిమీశ్వరాత్ పరామష్టద్వియుక్త మపుర్నభవం వా ఆర్తిం ప్రపద్యే ఖిల దేహభాజామంతః స్థితో ఏన భవంత్యదుఃఖాః. అష్టసిద్ధులని వింటున్నాం. అష్టబుద్ధులు, అష్టర్థి పదమైంది. నాకు అష్టసిద్ధులు అక్కరలేదని, అవి కావాలని పరమేశ్వరుణ్ణి అడగడం లేదని అన్నాడు. అయితే మోక్షం కావాలని కోరుకుంటాడా? అది అక్కరలేదు. అయితే దేనిని కోరుతున్నాడు? ఎన్నో ప్రాణులు ఎన్నో విధాల బాధపడుతున్నాయి. ఆర్తి అనగా బాధ. అది హృదయం వల్ల తెలుస్తుంది. ఇట్లా అన్ని ప్రాణుల హృదయాల్లోనున్న బాధలను గ్రహించే శక్తినిమ్మని, అందరి బాధలను తాను అనుభవించినట్లుగా చేయమని అన్నాడు. తాను అనుభవిస్తే వారికిక బాధలుండవు కదా అన్నాడు. చెడ్డ కర్మ వల్ల దుఃఖం వస్తుంది. ఇతరుల పాపాలను తాను మోసి అనుభవింపగా ఒకరి బాధలను ఒకరు మోసినట్లయింది. జీసస్ ఇట్లా పాపుల పాపాలను మోస్తున్నాడని, అందువల్ల అతడు శిలువనెక్కాడని అంటారు క్రైస్తవులు. ఈ మార్గం మనకేమీ క్రొత్త కాదు. అఖిల దేహబాజాం ఆర్తిం ప్రపద్యే అనగా సమస్త ప్రాణుల బాధలను స్వీకరించున్నట్లుగా అనుగ్రహించమని రంతిదేవుడు అనలేదా? ఇక్కడ ప్రపద్యే అనే పదం వాడబడింది. అనేక స్తోత్రాలలో ఈ పదం వస్తుంది. ప్రధానంగా వైష్ణవ సాహిత్యంలో శరణం ప్రపద్యే అని దుర్గా సూక్తంలోనూ ఉంది. అనగా నేను శరణు పొందుతున్నానని అర్థం. అట్టి ప్రపత్తి భావనలో ఉన్నవాడు తనలో ఏమీ లేదని, అంతా ఖాళీ అని, ఆ ఖాళీని నింపుమని అర్థం. అట్లాగా ఫలానా స్వామిని అంటాం. ఉపనిషత్తునందు శాంతి పాఠంలో ముముక్షువైన నేను మోక్షానికై శరణుజొచ్చుతున్నానని ఉంటుంది. ఇక్కడ శరణం ప్రపత్యే అని ఉంటుంది. రంతిదేవుడు ఏమన్నాడు? ఆర్తిం ప్రపత్యే అన్నాడు. అనగా బాధను, కష్టాన్ని శరణుజొచ్చుతున్నానని అన్నాడు. పరమాత్మ నా పట్ల అనుగ్రహం చూపించుగాక అని అనడం లేదు. ప్రపంచంలో ఉన్న బాధలన్నీ నన్ను చేరుగాక వాటికి శరణుజొచ్చుతున్నానని అన్నాడు. అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటారు కదా. అందరి బాధలు నన్ను వచ్చి చేరుగాక అని రంతిదేవుడు అన్నాడు. అందువల్ల వారి బాధల నుండి విముక్తులవుతారని అంటున్నాడు. తరువాతి శ్లోకం. క్షుత్రుట్ శ్రమో గాత్ర పరిశ్రమశ్చ దైన్యం క్షమః శోక విషాద మోహాః సర్వే నివృత్తాః కృపణస్య జంతోః జిజీవిషో జీవజలార్పణాన్మే. ఈ శ్లోకం చదువుతూ తనకున్న కొద్దిపాటి నీటిని విడిచిపెడుతున్నాడు. నేను ఈ నీటిని ఇస్తున్నా, ఇది ఇతని దేహాన్ని పోగొడుతుందా? కాదు. ఇతన్ని నారాయణునిగా భావించి ఇస్తున్నా. ఆయన అందరి జీవుల్లోనూ ఉన్నాడు. అందువల్ల అందరి దాహం పోవుగాక, అందరి బాధలు పోవుగాక అన్నాడు. ఒకనికి నీరు ఇస్తే అందరి దాహం ఎట్లా పోతుందని శంకిస్తున్నారు కదూ. అక్షయ పాత్రలో అంటుకున్న చిన్న కూర ముక్కను కృష్ణుడు తినగా దుర్వాసుడు అతని 10,000 మంది శిష్యుల ఆకలి చల్లారలేదా? అట్లాగే ఇది కూడా. వచ్చినవాడు పంచముడని భావించకుండా నారాయణుడని భావించడం వల్ల అందరికీ తృప్తి కలుగుతుంది. అతని భావాలను గుర్తించండి. ముందు వచ్చిన బ్రాహ్మణుని, తరువాత శూద్రుని, తరువాత వేటగానిని, ఆ తరువాత పంచముని విష్ణుదూతలుగా భావించాడు.
వారికి నమస్కరించి నారాయణునిలో లీనమై తనువును చాలించాడు. సాధారణంగా మన పురాణాల్లో, కావ్యాల్లో నాయకుని మరణం ఉండదు. మనకు దుఃఖాంత నాటకాలు లేవు. కథ చివరిలో పట్టాభిషేకమో, వివాహమో ఉంటుంది. రాముడు చివరగా వైకుంఠానికి చేరినట్లు, పాండవులు స్వర్గానికి వెళ్ళినట్లు, వాల్మీకి వ్యాసులు రాసిన హరికథలు, ప్రవచనాలు వారి పట్టాభిషేకాలతోనే ముగుస్తాయి. ధ్రువ ప్రహ్లాదులు ముక్తినిమ్మని అడిగిన భగవానుడు కాదని వారిని పట్టాభిషిక్తుల్ని చేశాడు. కానీ రంతిదేవుని కథలో కరువు పోయిందని, అతని ఆకలి తీరిందని, చాలా కాలం రాజ్యం పాలించాడని లేదు. ఒక కల మాదిరిగా అతని నుండి మాయ తొలగిందని చెప్పబడింది. అనగా పరలోకానికి, పరమపదానికి చేరుకున్నాడని అర్థం. అది అతని త్యాగానికి ఫలం. లోకంలోని సుఖాలు శాశ్వతం కాదు. భగవానుని చేరుటయే అత్యంతిక సుఖం. అందువల్ల కథ అట్లా ముగించబడింది. అట్లా భారతంలోనూ ఒక చక్కని కథ ఉంది. పై కథలో విష్ణుని దూతలట్లా వచ్చారని స్వామివారన్నట్లు ఈ ఉపన్యాసాన్ని సంగ్రహించిన వారు పేర్కొన్నారు. కానీ భాగవతంలో త్రిమూర్తులు అట్లా వచ్చారని ఉంది. అట్లా ప్రత్యక్షమయ్యారని వ్యాసకర్తలు అన్నారు. త్రిమూర్తులు 4 రూపాల్లో ఎట్లా వచ్చారని మనకు సందేహం కలగడం సహజం. మూడవ వానిని, 4వ వానిని కలపవలసి వస్తోంది. స్వామివారన్నట్లు నలుగురు విష్ణుదూతలని చెబితే సందేహానికి తావుండదు.